హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మార్నింగ్ కానీ నైట్ కానీ బ్రేక్ఫాస్ట్ లో కానీ డిన్నర్ లో కానీ పప్పు నానబెట్టే పని లేకుండా చాలా సింపుల్ గా అండ్ క్విక్ గా టేస్టీగా మనం ఇన్స్టెంట్ దోశలు వేసుకుందాం. అండ్ దాని కాంబినేషన్ చట్నీ కూడా మిక్స్ చేసి చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఒక కప్పు గోధుమ పిండికి పావు కప్పు సూజీ అండి, ఉప్మా రవ్వ, అలానే పావు కప్పు పెరుగు వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా విస్కర్ తో గానీ హ్యాండ్ తో గానీ ఎక్కడ కూడా ఉండలు లేకుండా చాలా సాఫ్ట్ గా దీన్ని కలుపుకోవాలి. ఇక్కడ నాకు 2.5 కప్పులు వాటర్ పట్టిందండి. సో నార్మల్ గా మనం దోశల పిండి ఎలా ఉంటుందో సేమ్ అదే కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ అంతా బేకింగ్ సోడా వేసుకొని ఇంకొంచెం వాటర్ వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 15 మినిట్స్ అయితే మూత పెట్టి పక్కన అలానే వదిలేయండి. ఇప్పుడు ఇందులోకి మనం చట్నీ చూద్దామండి. చూడండి, గరిటె మీద మనం ఇలా హ్యాండ్ తో అంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట. అలా ఉంటే దోశలు పర్ఫెక్ట్ వస్తాయి. ఇప్పుడు చట్నీ కోసం అయితే ఒక కప్పు సన్నగా కట్ చేసిన కొబ్బరిని తీసుకున్నాను. ఇందులో ఒక 3 పచ్చిమిర్చి, అలానే చాలా తక్కువంత కొత్తిమీర వేసుకోండి. మరీ ఎక్కువ వేస్తే ఫ్లేవర్ ఎక్కువైపోతుంది అనమాట. సో అలానే చిన్న అల్లం ముక్క, నెక్స్ట్ సాల్ట్, చిన్న చింతపండు వేసుకోండి, పిక్క తీసింది చాలా తక్కువ వేసుకోవాలి. అలానే ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసేసి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా స్మూత్ గా బ్లెండ్ చేసుకోవాలి. నార్మల్ గా మనం చట్నీకి పోపు వేసుకుంటాం కదండి, అలా పోపు వేసుకొని కలిపేస్తే మనకి చట్నీ కూడా చాలా ఫాస్ట్ గా రెడీ అయిపోతుంది. చాలా తక్కువ టైంలో మనకి టేస్టీ దోశలు అండ్ చట్నీ కూడా రెడీ అయిపోతాయండి. సో చూసారు కదా. ఇప్పుడైతే మనం దోశలు వేసుకుందామండి. ఇందాక మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఇంకొకసారి అంతా గరిటెతో బాగా మిక్స్ చేసేసుకొని మనం దోశలు వేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా చెక్ చేసేసుకోండి. ఇంకా ఏమైనా వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే దోశలు వేసుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్ మీద మనం ఈ దోశలు అనేవి వేసి కాల్చుకుంటే గానీ చాలా మంచి కలర్ వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టొద్దు, ఎందుకంటే తొందరగా మాడిపోతాయి అన్నమాట. సో గోధుమ పిండి కాబట్టి కొంచెం టైం పడుతుంది మనకి. చూడండి, ఈ విధంగా చాలా రెడ్ గా కాలిన తర్వాత తీసేయడమే. చాలా సాఫ్ట్ గా టేస్టీగా ఉంటాయి. అంతేనండి, చాలా సాఫ్ట్ గా టేస్టీగా అండ్ ఫ్లఫీగా ఉండే దోశలు రెడీ అయిపోయాయి. చట్నీ కూడా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే మరిన్ని మంచి వీడియోస్ కోసం, రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలా యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకైతే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.